బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజ్ హాజరు కానున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, అలాగే రిటైర్ అయిన ఐఏఎస్లలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్, ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన నాగిరెడ్డిలను సైతం విచారణకు హాజరు కావాలని పిలిచారు. నేడు విచారణకు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు కానుండడంతో వారు కమిషన్ ఎదుట వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టగా నేడు కమిషన్ ఎదుట విచారణకు విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు హాజరు కానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్ రఘు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. ఇక నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజ్ హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సంబంధించినటువంటి రావాల్సిందిగా ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ కి సంబంధించిన సమావేశానికి రావాలంటూ కూడా నివేదిక పంపించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి ఇటీవల రిలీవ్ అయినటువంటి వికాస్ రాజ్ హాజరు కానున్నారు. ప్రత్యేకంగా కూడా ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావుతో పాటుగా అలాగే రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్లు నీటిపారుదల శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి రంజిత్ కుమార్, మరికొంత మంది కూడా ఈ రోజు హాజరు కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో కూడా నేడు విచారణ నేపథ్యంలో కూడా విచారణకు వికాస్ అగర్వాల్ తో పాటుగా వికాస్ రాజ్ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఎదుట వెల్లడించేటువంటి అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు కాళేశ్వర ఆనకట్టకు సంబంధించినటువంటి జస్టిస్ పివి ఘోష్ కి సంబంధించిన కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో కమిషన్ ముందు హాజరు కావాల్సిన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ ఘోష్ కి సంబంధించి కమిషన్ ముందు ఇంజనీర్లు రఘు ఇప్పటికే ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అటు పంపోజర్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే అక్కడ నిర్మించినటువంటి అవైతే మోటార్లకు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, ఆనకట్టలో ఎత్తులకు సంబంధించి ఇచ్చినటువంటి ఎత్తుల నేపథ్యంలో కూడా వాటి స్టోరేజ్ కి సంబంధించిన అంశాలపై కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు స్మితా సబర్వాల్ తో పాటుగా వికాస్ రాజ్ ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా తీవ్రంగా ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కీర్తన. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.